అందరికీ ప్రైజ్ ది లార్డ్. స్త్రీలమైన మనకు, బలహీనమైన మనకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని వినియోగించుకొని మనకిచ్చిన జీవంతో దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకొని ప్రతి ఆశీర్వాదం కూడా పొందినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, నమ్మకమైన దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను రాజా. ఈ సాయంకాల వేళలో ప్రభువా, మా కొరకై మీరు ఇచ్చిన మంచి సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీ ముఖ దర్శనం చేసుకుని మీ మాటలను విని ప్రభువా, ఈ లోకంలో భక్తితో పరిశుద్ధతో జీవించుట కొరకు నాయన మీరు ఇస్తుంటున్న తరుణాలు ఎన్నో బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. అనుదినము నాయన అనుక్షణము కూడా మా యొక్క జీవితాలు యుద్ధముతో కూడినగా ఉంటూ ఉండగా ఆయన అనుక్షణం మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటున్న తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ప్రేమ కలిగిన తండ్రి, బయట వాతావరణం నాయన ఎటు చూసినా నాయన తండ్రి మాకు అనుకూలంగా లేదు, అయినప్పటికీ కూడా క్షేమ భద్రత మాకు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజ జీవాధిపతి అయిన యేసునందు మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సమయంలో ప్రభు నాయన తండ్రి, మరి ఈ యొక్క కూడిక ఆది నుండి అంత వరకుగా మీ యొక్క అధ్యక్షతను కోరుకుంటూ వస్తున్నాం. మీరు నడిపించుట కొరకై మేము అప్పగించుకుంటూ వస్తూ ఉంటున్నాం ప్రభు. మీ సహాయం కొరకు, మీ దయ కొరకు, మీ మంచితనం కొరకు నాయన తండ్రి మేము వేచి ఉంటున్నామయ్యా. మీకు వందనములయ్యా. అయోగ్రాలను అల్పురాలనైనా నన్ను ఎన్నికలేని దానైనా నన్ను జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటున ఉంచుకొని ప్రభు మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ తృప్తిపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి, బలహీనలకు ఓతనివ్వండి. అలాగనే ప్రభు కన్నీటితో ఉన్నవారికి నా ప్రభు ఆయన అలాగనే అనారోగ్యతల్లో ఉన్నవారికి అందరికీ కూడా చాలినటువంటి దేవుడు కనుక ప్రభు చాలని రీతిగా మీరు మాట్లాడి ధైర్యపరచవలసిందిగా వేడుకుంటూ మీ పరలోక సింహాసనం నుండి కావాల్సిన వర్తమానం మాకు అందించవలసిందిగా దృశ్యాదృశ్య శక్తులన్నింటినీ కూడా క్రీస్తు నామములో అందిస్తూ మీ ఆత్మ సహాయంతో సమస్తమును నిర్వహించవలసిందిగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో నుండి 209వ పాట పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో నుండి 209వ పాట. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. రాక్షసుడౌగనుండి, రాక్షసుడౌగనుండి ప్రభువా సుఖ శాంతితో గాచితివి, సుఖ శాంతితో గాచితివి. పగటి ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి బవళ్ళుగా చితివి, రాత్రి బవళ్ళుగా చితివి. వాక్యమన్నాతో పోషించి బండ నీళ్లను త్రాగించితివి, వాక్యమన్నాతో పోషించి బండ నీళ్లను త్రాగించితివి. ఆత్మకు తృప్తినిచ్చి, ఆత్మకు తృప్తినిచ్చి ప్రభువా శాంతిని నాకిచ్చితివి, శాంతిని నాకిచ్చితివి.
ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి బవళిగా చితివి రాత్రి బవళిగా చితివి ఆత్మీయ సుందర హృదయములో ఆత్మ ప్రాణ శరీరములో ఆత్మీయ సుందర హృదయములో ఆత్మ ప్రాణ శరీరములో ఆత్మీయ జీవమొసగి ఆత్మీయ జీవమొసగి ప్రభువా ఆత్మాను మేల్కొలిపితివి ఆత్మాను మేల్కొలిపితివి ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి బవళిగా చితివి రాత్రి బవళిగా చితివి కాననులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి కాననులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి ప్రణుతించెదాను నిన్ను ప్రణుతించెదాను నిన్ను ప్రభువా సాగిలపడి పూజింతున్ సాగిలపడి పూజింతున్ ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి బవళిగా చితివి రాత్రి బవళిగా చితివి రండి దేవుని వాక్యం చూసుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము ఆదికాండం 24వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము 18వ వచనము చదువుకుందాం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదుగా దించుకుని అతనికి దాహం ఇచ్చాడు. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదుకోదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ప్రభు ఈ లేఖన భాగాలను మన కొరకై పంచిపెట్టునుగాక. ఇక్కడ మనకిది తెలిసిన విషయమే. 24వ అధ్యాయం అంటే మరి రెబెకాను గురించిన మాటలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇక్కడ అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరు, ఇస్సాకు, అలాగనే రెబెకా, అలాగనే వాళ్ళ తల్లి తండ్రి, వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ దాది దీనిలో కనిపిస్తారు. తన యొక్క వివాహం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ.
అబ్రహాము చాలా కాలము వృద్ధుడైపోయినాడు. మరి అబ్రహాముకి 100 సంవత్సరాల ప్రాయంలో పుట్టిన ఇస్సాకు వివాహ వయసు వచ్చింది. తల్లి అయితే 127 సంవత్సరాలు బ్రతికి చనిపోయింది. 90 ఏళ్ల ప్రాయములో ఇస్సాకు జన్మించాడు శారాకు. అయితే 37 సంవత్సరాలు అయిపోయింది ఇస్సాకు. ఇప్పుడు యోచిస్తున్నాడు తండ్రి, వృద్ధుడైపోయి వివాహం చేయాలి. అయితే నేను ఎక్కడైతే కాపురం ఉన్నానో అక్కడ పిల్లలు మాత్రం వద్దు, నా బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు తీసుకుని రాని తన ఇంటి పెద్ద దాసునికి అప్పగిస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ దాసుడు చూడండి ఏం చేస్తున్నాడంటే 10 ఒంటెలు తీసుకుని వెళుతున్నాడు. అలాగనే తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధమైన వస్తువులను తీసుకుని వెళుతున్నాడు. ఎక్కడికంటే ప్రమాణం చేశాడు. ఇప్పుడు తన యొక్క యజమానుని యొక్క కుమారునికి భార్యను తీసుకుని రావడానికని వెళుతూ ఉన్నాడు. వెళ్ళి ఏం చేశాడు, అక్కడ నాహోరు పట్టణానికి చేరాడు. నాహోరు పట్టణానికి చేరినప్పుడు సాయంకాలం స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చే వేళ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నీళ్ల బావి యొద్ద వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఓడ యొద్ద నిలుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు. ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలియాజరు ప్రార్థిస్తూ ఉన్నాడు. చిత్తగించు, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను. ఆ వచనంలో అయితే నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేస్తూ ఉన్నాడు. నీళ్ల ఊట యొద్ద నేను నిలుచున్నాను. ఇక్కడ ఒక నీళ్ల ఊట దగ్గరికి స్త్రీలు వస్తూ ఉన్నారు. ఎక్కడికి? నీళ్ల ఊట దగ్గరకు, నీళ్ల బావి దగ్గరకు స్త్రీలు వస్తూ ఉన్నారు. అలాగనే ఇక్కడ నీళ్ల ఊట దగ్గర ఉండి మోకరించి, నీళ్ల ఊట దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీళ్ల ఊట దగ్గర తన యొక్క ప్రార్థన ఆలకించబడింది. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే మరి ఒక పరీక్ష దేవునికి పెడుతున్నట్లుగా ఉంది. ఒక సూచన అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే తన యొక్క యజమాని కుమారునికి తను తీసుకొని వెళ్ళిన 10 ఒంటెలకు తనకు కూడా నీళ్లు చేది ఇచ్చిన వాళ్ళే తన యొక్క యజమాని కుమారునికి భార్య అవుతుందని చెప్పి ఒక సూచన పెట్టుకున్నాడు. నిజంగా ఈ సూచన జరగాలంటే ఏ ఆడపిల్ల కూడా చేయలేదు. కానీ దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి అక్కడికి రెబెకా వచ్చింది. రెబెకా వచ్చి దేవుని యొక్క మరి ఊట దగ్గర, అంటే నీళ్ల బావి దగ్గర ప్రార్థన చేసిన ఎలియాజరు యొక్క ప్రార్థన ఆలకించబడింది. రెబెకా అక్కడ వచ్చింది. నీళ్ల ఊట మన ప్రభువైన యేసుక్రీస్తు, రక్షణకు ఆధారమైన ఊట, ప్రార్థన వినే ఊట. అక్కడ నీళ్ల ఊట దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ నీళ్ల ఊట దగ్గర ప్రార్థన ఆలకించబడింది. ఎప్పుడైతే మనకు అసాధ్యమైనవి ఊటగా ఉన్న యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు, మనకి అంతుపట్టనివి, మనకు తెలియనటువంటివి, గ్రాహ్యం కానటువంటివి, మనకి ఇష్టమైనటువంటివి ఆ నీళ్ల ఊట దగ్గరకు వచ్చిన ఈ ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఆ ప్రార్థన ఆలకిస్తాడని ఈ ఎలియాజర్ని బట్టి మనకి తెలియపరచబడతా ఉంది. అంతేకాదు ఆయన చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా నీళ్ల ఊట దగ్గరకే వచ్చింది. నీళ్ల ఊట దగ్గరకే తను కూడా వచ్చింది. తనకు కావలసిన ఆ యొక్క అవసరత అంతా కూడా నీళ్ల ఊట దగ్గర జరుగుతూ ఉంటుంది. అవసరత తీర్చబడుతూ వచ్చింది. నీళ్ల ఊట దగ్గర మన అవసరాలు తీర్చబడతాయి. అక్కడ మోకరించినప్పుడు మన అవసరాలు తీర్చబడతాయి. మనకు గ్రాహ్యం కానటువంటివి తీర్చబడేవిగా కనిపిస్తాయి.
మనం పెట్టిన సూచనలు నెరవేర్చబడేవిగా ఉన్నాయి. ఇప్పుడు రెబెకా వచ్చి తను ఏదైతే ఎలియాజరు ప్రార్థించాడో ఆ ప్రార్థన ఫలితము రెబెకా అదే రీతిగా చేసింది. తనకు చేది పోయడమే కాకుండా నీకు కాదు నీ ఒంటెలకు కూడా పోస్తాను, ఒంటెలు చాలా తాగుతాయంట, చాలా తాగుతాయండి. ఆ చాలా ఎలాగన కష్టపడి అంటే నా యొక్క యజమాని కుమారునికి కష్టపడే అమ్మాయి కావాలి, నా యజమాని కుమారునికి కష్టపడే అమ్మాయి కావాలి అని ప్రార్థన చేసిన వాడుగా అన్నాడు. కాబట్టి కష్టపడే అమ్మాయి, దయగలిగిన అమ్మాయి, మంచితనం కలిగిన అమ్మాయి తనకు తన యొక్క ప్రార్థనను ఆలకించి దేవుడు అక్కడ అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు అని మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాతగా చూస్తే ఈమె చేది పోసింది, నీళ్లు చేది పోసింది. ఆయన ఎవరో తెలియదు, బాటసారి. తనకే కాదు ఇతరులకు కూడా, అక్కడున్న ఒంటెలకు కూడా చేతి పోసింది. అంటే ఈ అమ్మాయి మంచితనం కలిగిన అమ్మాయి. ఒంటెలకు దయతోటి నీళ్లు అడిగినప్పుడు నీళ్లు తనకే కాదు ఇంకొకరికి కూడా ఇచ్చే అమ్మాయిగా కనిపిస్తూ ఉన్నది. అందరికీ కూడా లేక ఒంటెలకు తనకు కూడా నీళ్లు పోసింది. ఒక మాట మనం చూస్తే యేసు ప్రభు వారు చెప్తారు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరంట. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరంట. మనం యేసు ప్రభు వారు చెప్పిన మాటలు మరి రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉంటే ధర్మం రహస్యంగా ఇస్తూ ఉంటే అన్నట్లుగా ఇక్కడ ఈ గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఫలము పోగొట్టుకోరు. ఈమె బావిలోనికి దిగిపోయి ఎంతో కష్టపడి ఏం చేస్తుంది, గిన్నెడు చన్నీళ్ళు కాదు ఎన్నో ఎన్నో కుండలు, ఆమె కడవలు, ఎన్నో కడవలు తీసుకొచ్చిందిగా కనిపిస్తాం. అంటే తృప్తిపరచగలిగినటువంటి అమ్మాయి, దాహం కలిగిన వారికి దాహము తీర్చగలిగినట్టు అమ్మాయి. ఎవరికైతే దాహం ఉందో, ఎవరికైతే అవసరతున్నదో అవసరములను గుర్తించగలిగినటువంటి కన్యకగా కనిపిస్తా ఉంది. ఇంకొకటి చూస్తే ఎలియాజరు ఏం చేశాడంటే ఆ అమ్మాయి గిన్నెడు చన్నీళ్ళు కాదు ఎన్నో కడవలు నింపిన దాన్ని బట్టి యేసుప్రభు వారు చెప్పిన మాట ఇక్కడ ఖచ్చితంగా నెరవేర్చబడతాం. ఏంటి? ఆ ఫలము పోగొట్టుకోడంట. చన్నీళ్ళు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలము పోగొట్టుకోడు అని చెప్పి చెప్తున్నాడు. అలాగని ఆమె ఏం చేసింది, చన్నీళ్ళు కాదు కడవలు ఇచ్చేసింది, గిన్నెడు కాదు కడవలు ఇచ్చింది. ఆయన తృప్తిపరిచింది, ఒంటెలను తృప్తిపరిచింది. ఇప్పుడు తర్వాతగా ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ ఎలియాజరు, నీవు ఎవరి కుమార్తెవమ్మా అడుగుతూ ఆయన యొక్క యజమాని దగ్గర నుండి శ్రేష్టమైన నానా విధమైన వస్తువులను తీసుకొని వచ్చాడు. ఆ వస్తువుల్లో ఏం చేస్తున్నాడంటే 6 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మీని, చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి ఆమెకిచ్చాడు. నిజంగా ఆమె అనుకున్నదా? ఆమె ఏం చేసింది? ఆ బిడ్డ ఏం చేసిందంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది. కానీ నీళ్ల కొరకు ఫలము పోగొట్టుకోలేదు. ఆమె నీళ్లు ఇచ్చింది, కష్టపడింది, ఫలము పోగొట్టుకోలే. గమనిస్తాం మనం. ఎవరికైతే మనం దయతో మంచితనంతో వాళ్ళ యొక్క బాధలు చూసి లేక వాళ్ళ యొక్క దాహం చూసి ఇస్తామో మనం ఫలం పోగొట్టుకోమంట. మనం అక్కడ దాచిపెట్టుకుంటాము. దేవుని దగ్గర మనకి ఉన్నది, అయితే ఇప్పుడు ఆమె పొందుతున్నది, ఇచ్చిన దానికి ప్రతిఫలం పొందుతున్నది, చేసిన దానికి ప్రతిఫలం పొందుతూ ఉంది. ఏంటి? బంగారం పొందుతున్నది, ఎంతో విలువైనది. తను చేసిందేంటి? కొంచెమే నీళ్లు, బావిలో నుండి నీళ్లు తీసుకొచ్చింది. ఏదో విలువ పెట్టినవి కాదది, బావిలో నుండి నీళ్లు తీసుకొచ్చింది. అయితే దానికి తగిన ప్రతిఫలము అక్కడే పొందుతూ వచ్చింది. కనుక మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటామో
అప్పుడు తప్పక మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. తప్పక మనకి ఇంకా మనం చేసిన దానికంటే అధికంగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అది మనం నేర్చుకోవలసిన వాడంగా ఉన్నాం. మనం చాలా బిగబట్టుకుంటూ ఉంటాం, చాలా బిగబడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈమె ఏం చేసింది? సహాయం చేసింది, దప్పిక తీర్చింది, వాళ్ళను తృప్తిపరిచింది. కనుక మనం నేర్చుకోవాల్సింది అదే. మనం ఇవ్వండి మీకు ఇస్తాడు. యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? ఇయ్యుడి మీకు ఇవ్వబడును అనే మాట చెప్తూ వచ్చాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఇస్తా ఉంటే దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రార్థన, ఎలియాజరు యొక్క ప్రార్థన, నీళ్ల ఊట దగ్గర చేసిన ప్రార్థన ఆలకించాడు. ఈ కన్నికగా ఉన్న రిబక తాను కొంచెం సహాయం చేసినందుకు విలువైన బంగారాన్ని పొందినదిగా కనిపిస్తుంది. సరే, ఇంకా చూస్తే ఈమె నువ్వు ఎవరి కుమార్తెవనంటే నిజంగా తను కలిగిందేదో చెప్తూ వచ్చింది. నేను ఫలానా వాళ్ళ కుమార్తెను అని చెప్పి యథార్థమైన భక్తి జీవితం, యథార్థమైన జీవితం కలిగినదై చిన్నమ్మాయి. ఇంకా ఏం చేస్తున్నారంటే, ఇంకేం అడిగాడంటే, మీ దగ్గర స్థలం ఉన్నదా అని అడిగినప్పుడు చాలామంది మా దగ్గర, నిష్కపటమైన అమ్మాయి, ఏమో నాకు తెలీదు, ఇస్తారో లేదో తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచన చేయలేదు, ఉన్నది మాకు ఇది ఉన్నది అని ఎక్కడా కూడా దాచిపెట్టుకునేది తనలో కనిపించలేదు. మాకు చాలా గడ్డి ఉన్నది, చాలా స్థలం ఉన్నది, మీ ఒంటెలకు మీకు అంతా కూడా చాలా ఉన్నది అన్నది. అంటే ఇక్కడ దాచిపెట్టుకునేది లేదు తన కొరకు, లేకపోతే తన వారి కొరకు, తన యొక్క రహస్యమైనది ఏమీ కూడా ఆమెలో కనిపించలేదు. మనకు కూడా అంతే, రహస్యమైనది ఏది కూడా దాగదు, అది రహస్యంగా ఉంచుకోకూడదు. ఇక్కడ చెబుతుంది బట్టబయలుగా, మా ఇంట్లో చాలా స్థలం ఉన్నది, మాకు చాలా గడ్డి ఉన్నది, రమ్మని ఆహ్వానము. ఏమి చెప్తుంది? యథార్థత చెప్తుంది, కపటము లేదు. ఇవ్వడానికి మనసు కలిగిన అమ్మాయి. అంతేకాదు ఇతరులను దయతో చూసేది, బాడసార్లను చేర్చుకునేది తన ఇంటిలో. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్తా వస్తుంది. యథార్థత కలిగిన జీవితం కలిగిన రిబక. ఇప్పుడు ఏమైందంటే, తల్లిదండ్రులకు చూపిస్తూ ఉన్నది తనకిచ్చిన వాటిని. తనకి ఏమైతే ఇచ్చాడో ఎలియాజరు, నేను నీళ్లు చేసి పోసాను, నాకు ఇదిగో ఇవేనని చెప్పి చెప్తూ వచ్చింది. ఇంటికి వచ్చింది, ఇంటికి ఆ దాసుని కూడా తీసుకొని వస్తా ఉన్నది. ఆ దాసుని ఇంటి వాళ్ళకు పరిచయం చేస్తూ ఉన్నది. ఆ దాసుడు ఇచ్చిన బంగారమును చూపిస్తూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఇంటికి ఆ యొక్క ఎలియాజరుని తీసుకుని వస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాతగా, ఇదిగో నేను మార్గంలో ఉండగానే నా యజమానుడు నమ్ముకున్న ఆ దేవదేవుడు, యెహోవా దేవుడు సత్యాన్ని ఎక్కడ కూడా మరి కనపరచకుండా ఉండలేదు, ఇదిగో ఇది అని వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు, మీరు ఏదైనా చెప్పండి, ఇస్తారా, ఆ బిడ్డను ఇస్తారా ఇవ్వరా నాకు తెలియపరచండి, నేను నా దారిని చూసుకుంటాను అని చెప్పినప్పుడు ఇస్తానికి వాళ్ళకి మనసు వచ్చింది. ఇస్తానికి వాళ్ళకి మనసు వచ్చింది. దీని అర్థం ఏంటంటే, ఇవన్నీ కూడా మనకి అబ్రహాము దేవదేవునికి సాదృశ్యంగాను, అలాగనే ఇస్సాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగాను, ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగాను, రిబక సంఘానికి సాదృశ్యంగాను కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూస్తే ఎవరు రిబకాకి ఇచ్చారు అని అంటే, ప్రార్థన చేసిన తర్వాత రిబకాకి ఇచ్చిన వస్తువులేంటి? బంగారము ఇవ్వబడింది. అలాగనే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన దగ్గర శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చాడు తండ్రి యజమానుడి దగ్గర నుంచి. ఇస్సాకు కొరకు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు
రిబకా అనే సంఘాన్ని తీసుకొని వెళ్ళడం కోసమై ఆత్మవరములను ఆత్మఫలములను ఇచ్చిన వాడుకున్నాడు. రిబకాకైతే ఎలియాజరు బంగారాన్ని ఇచ్చాడు. అయితే మనకు రక్తంతో యేసు ప్రభువారిని అంగీకరించిన మనకు, యేసు ప్రభువారి యొక్క రక్తంలో కొనబడిన మనకు, యేసు ప్రభువారు దేవుడని అని చెప్పి యేసు ప్రభువారు మన కొరకే స్థలమును సిద్ధపరుస్తున్నాడని నమ్మిన మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వరములను ఫలములను ఇచ్చేవాడు ఉన్నాడు. ఏమిచ్చాడు ఇక్కడ? ఆమెకు బంగారాన్ని ఇచ్చాడు ఎలియాజరు. ఎలియాజరు అనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఇచ్చేవాడుకున్నాడు. మనకు ఇచ్చి మనకు అలంకరించి, ఒక మాట పేతురు అంటాడు, ఏమన్నాడు? మన అలంకరణ ఏంటి? మన అలంకరణ అంటే మృదుత్వం అంట, సాధుత్వం అంట. సాధుత్వం అంటే అసలు బట్టల విషయంలో పట్టించుకోరు, సాధువులు ఎలా ఉంటారో మనకు తెలుసు. బట్టలని కానీ బంగారాలని కానీ ఇంకా ఏమీ వాళ్ళకి అవసరం లేదు. అంత పెడితే తింటారు, లేకుంటే పస్తు కూడా ఉంటారు. అలాగన సాధువుల యొక్క గుణాలు ఉంటాయి. అలాగనే ఈ లోకంలో మేమేమి సంపాదించలేదు, సంపాదన అవసరం లేదు, అంత తింటాము, అంత దేవుని కొరకు బ్రతుకుతాము అనే జీవితం సాధుత్వము అంటే, మృదుత్వము అంటే. కాబట్టి ఈ అలంకారం మనకు ఉండాలి అని చెప్పి చెప్తూ వచ్చాడు. ఇంక రెండవదిగా చూస్తే ప్రతిఫలం అనేది ఆమె రెబ్కా పొందుతూ వచ్చింది. రెబ్కా ప్రతిఫలం పొందుతూ వచ్చింది. ఏంటి ఆ ఫలము? గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో ఏమున్నది? పౌలు వ్రాస్తూ ఉంటున్నాడు. ఫలము, ఏ ఫలము ఆయన ఇస్తున్నాడు? ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆ ఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. 5వ అధ్యాయం 22లో ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళత్వము, మంచితనము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆత్మ యొక్క ఫలాలు. ఆత్మ దగ్గర నుండి మనం పొందుకునేవి అవి. ఇక్కడ ఎలియాజరు రెబెకాకు ఇచ్చాడు ఇవన్నీ కూడాను. ఏమిచ్చాడు? తన యజమానిని నానా విధమైన శ్రేష్ఠ పదార్థాలు తీసుకొని వచ్చాడు. రెబెకా కొరకు 10 ఒంటెలు తీసుకొని వచ్చాడు, శ్రేష్టమైన పదార్థాలను తీసుకొని వచ్చాడు, శ్రేష్టమైన నానా విధమైన వస్తువులను తీసుకొని వచ్చాడు. ఆమెకి ఇచ్చాడు అవి. ఇప్పుడు ఇచ్చిన ఆయన మనకి రెబెకాకు అవిస్తే మనకేమిస్తున్నాడు? రెబెకాను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. రెబెకా వలె కూడా మనము కూడా ఇస్సాకు అనే క్రీస్తు కొరకు సిద్ధపరచబడిన వారంగా ఉండాలని ఇప్పుడు ఈ సమయంలో ఇస్సాకు, రెబెకా లేక అబ్రహాము, ఎలియాజరు మనకి వ్రాసి ఇచ్చాడు దేవుడు. మనకు దేవుడు ఇచ్చిన ఏంటి? ఆ ఆత్మదేవుడు ఇచ్చిన ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఈ ఫలాన్ని మనం చిన్న అన్ని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పోగొట్టుకోరంట. అలాగనే మనకు దేవుడు ఏమిస్తున్నాడు? ఈ ఫలాన్ని ఇస్తున్నాడు, ఈ ఫలాన్ని ఇస్తున్నాడు, ఈ అలంకారాలను ఇస్తున్నాడు, ఈ కృపావరాలను ఇస్తున్నాడు. వీటిని అలంకరిస్తే ఎవరికి చూపిస్తుంది? తన ఇంటి వారికి చూపిస్తున్నది. మనకు కూడా ఆత్మదేవుడు మనకిచ్చినప్పుడు తన ఇంటి వారిని ఏం చేస్తుందో తెలిసిన? ఆత్మదేవుని దగ్గరకు నడిపిస్తూ ఉన్నది, ఎలియాజరు దగ్గరకు నడిపిస్తూ ఉన్నది, లాబాను నడిపిస్తూ ఉన్నది. ఆ లాబాను ఎందుకు లోపల ఉంటారు, బయట ఉంటారు, రండి అని చెప్పి లోపలికి తీసుకుని వస్తున్నారు. రెబెకా ఇంటి వారికి ఎలియాజరును పరిచయం చేస్తుంది. మనము మన ఇంటి వారికి ఆత్మదేవుడు యేసు ప్రభు వారిని మనం పరిచయం చేస్తున్నామా? ఆత్మదేవుడిచ్చిన ఆ వరాలు లేక ఆత్మదేవుడిచ్చిన ఫలాలు, ఆత్మదేవుడిచ్చిన అలంకరణ మన ఇంటి వారికి మనం చూపించి వాళ్ళని ఆత్మదేవుని దగ్గరకు అనగా యేసు ప్రభు వారి దగ్గరకు మనం నడిపించగలుగుతూ ఉంటున్నామా? ఇది మనం ప్రశ్నించుకోవలసిన వారం ఉన్నాం. తరువాతగా చూస్తే ఈ అలంకారాలు కలిగి ఇప్పుడు అమ్మ వస్తావా అని అంటే ఏం చెప్తుంది? వస్తాను అని చెప్తుంది. ఈయన సిద్ధపరిచి ఆత్మదేవుడు ఎలియాజరు రెబెకాను సిద్ధపరిచి బంగారు వస్తువులను పెట్టి అలంకరించి
ఇప్పుడు ఇస్సాకు కొరకై తీసుకొని వెళతామన్నాడు. వస్తావమ్మా? అవును వస్తాను. ఎవరిని విడిచొస్తుంది? తన యొక్క అవును నా కుమారి, నీ స్వజనాన్ని విడువు, నీ తండ్రిని ఇంటిని విడువు అని చెప్పినట్లు తన తండ్రి ఇంటిని, తన యొక్క తల్లిని, స్వజనాంగాన్ని అన్నిటినీ విడిచేసి ఆత్మదేవుడు నడిపించిన కొలది నడుస్తూ వచ్చింది. ఎక్కడికి నడుస్తూ వచ్చింది ఈమె? ఎక్కడికి నడుస్తూ వచ్చింది? ఇస్సాకు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి తనంతట తాను నడవడం లేదు. ఎలాగ నడుస్తుంది? ఎలియాజరు ద్వారా నడిపించబడుతూ ఉన్నది. ఎలియాజరు తీసుకొని వెళ్ళిన వస్తువులను అలంకరించుకొని నడిపించబడుతూ వచ్చింది. ఎందరూ ఆత్మచేత నడిపించబడుదురో, ఎందరూ ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మరి అనుసరించరు అని చెప్పబడుతూ ఉన్నది గలతీ పత్రికలో. మనం ఎంతవరకు నడిపించబడిందామే? ఇస్సాకును కలుసుకునేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఇస్సాకును కలుసుకునేంత వరకు, ఇస్సాకును చేరేంత వరకు, తన యొక్క భర్త లేక పెండ్లి కుమారుడైన ఇస్సాకును చేర్చి ఇస్సాకును రెబెకా ఇద్దరు కూడా కలిసేట అంతవరకు కూడాను ఆత్మదేవుడు లేక ఎలియాజరు వదిలిపెట్టలా. ఆమెతోటే నడుస్తూ ఉన్నాడు. ఆమె ఎలియాజరుతోటి నడుస్తూ ఉన్నది. ఇద్దరు కూడా ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. ఈ లోకంలో మనకెవరు అంటే సహాయకులు, ఎవరంటే మనల్ని నడిపించేది? దేవుని వాక్యము. దేవుని వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు దేవుని వాక్యం మనం హృదయంలో భద్రం చేసుకోవడం ద్వారా, లేక ఆత్మదేవుడు ఒక్కొక్కసారి మనతో మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటున్న రెబెకా, ఎలియాజరు ద్వారా నడిపించబడుతూ ఉంటున్న రెబెకా. కొంతమంది ప్రయాణంలో బాగానే అలంకరించుకుంటారు, దేవుడిచ్చిన వాటిని అన్నిటినీ తీసుకుంటారు, దేవుడిచ్చిన సమస్తాన్ని అనుభవిస్తూ ఉంటారు. కొంచెము కష్టం రాగానే ఏం చేస్తారు? విడిచిపెట్టడానికి చూస్తూ ఉంటారు. ఆమె ఎంతవరకు నడిపించబడతా ఉన్నది? మరి అరణ్యమా లేకపోతే ఎడార ఎలాగన ఉన్నది? అక్కడ ఏదయ్యన్నప్పటికీ కూడా ముందు తన పరిస్థితి ఎలాగుంది అంటే ఏమీ అనుకోలేదు తను. ఎందుకు అనుకుందంటే ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఆయన పెట్టిన బంగారం తీసుకున్నది, ఆయన ఇచ్చిన ఒంటె ఎక్కింది, అక్కడ నుండి ప్రయాణం చేస్తూ ఉన్నది. ఎడారై ఉండొచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి చేరడానికి చాలా సమయం కూడా పట్టి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆమె ఆయన యొక్క అనుకరణలో, ఆయన నడిపిస్తూ ఉంటే నడకలో, అందుకోసమే రాజకుమార పుత్రిగా నీవెంత చక్కగా నడుస్తున్నావు అని చెప్పి. కాబట్టి అక్కడ నడిపించుతున్నది ఎవరు? ఎలియాజరు. నడుస్తున్నది ఎవరు? రెబెకా. ఈమె చక్కదనం కలిగినదిగా, తర్వాతగా మరి అలంకరించుకున్నదిగా, తర్వాతగా తల్లిదండ్రులకు కూడా ఆ ఎలియాజరును పరిచయం చేసినదిగా, అంతేకాదు కొంతమందిని తనతో పాటు పనికత్తలను అందరినీ తీసుకొని వచ్చేదిగా కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటి? ఇదంతా కూడాను దేవుని యొక్క అనుగ్రహము చొప్పున ఈ బిడ్డ కన్యక పురుషుని ఎరగనటువంటి ఆమె, భద్రపరుచుకున్నామే, తన యొక్క జీవితాన్ని భద్రపరుచుకున్నది. కష్టపడుతుంది, లోపలికి దిగిపోతూ ఉన్నది. దిగిపోతూ ఉన్నప్పుడు ఆ బావి లోనికి దిగిపోయినప్పుడు మనిషి కనపడరండి. అంటే ప్రభువులో ఐక్యమవుతుంది. ఈ రక్షణ ఊటలో, ఈ నీటి ఊటలో ఆమె ఏం చేస్తుంది? ఐక్యమైపోతుంది. ఇది ప్రార్థనా జీవితానికి గుర్తు. ప్రభు దగ్గర నుంచి పొందుకుంటూ వచ్చింది, అనేకులు తృప్తిపరిచేదిగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఇలాంటి కన్యక
ఎక్కడికి దాకా నడిపించబడింది? ఇస్సాకు వరకు కూడా నడిపించబడుతూ వచ్చింది. అంటే గమ్యం చేరుతూ వచ్చింది, తనకి కావలసిన భాగస్వామిని చేరుతూ వచ్చింది. అలాగని మనం ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గమ్యం చేరవలసిన వాళ్ళంగా ఉన్నాం. ప్రభు మనల్ని నడిపిస్తాడు, ప్రభు వాక్యం మనల్ని నడిపిస్తుంది, ప్రభు యొక్క ఆత్మ మనల్ని నడిపించేవారుగా ఉన్నారు. కాబట్టి నీ యొక్క వాక్యము ఉదయం కాలంలో లేక ఎప్పుడైనప్పటికీ కూడా నీ యొక్క వాక్యం హృదయంలో భద్రం చేసుకోవడం ద్వారా, ఆ వాక్యం ద్వారా మనం నడిపించబడుతూ ఉంటాం. గమ్యం చేరేంత వరకు కూడా మనం నడిపించబడాలి. ఆ పొలములో ఆయనంట ఇస్సాకు ఎదుర్కొంటానికి వచ్చాడంట. అవును, ఇస్సాకు అనే యేసు ప్రభు వారు మనల్ని ఎదుర్కొంటానికి రాబోతా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఎలియాజరు ద్వారా రిబకా నడిపించబడుతూ వస్తూ ఉన్నదో, అప్పుడు దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు వచ్చారు? అక్కడ ఇస్సాకు ఎదుర్కొనడానికి వచ్చాడు. అవును, మన ప్రభు వారు ఎదుర్కోవడానికి రాబోతున్న ఆ యొక్క యేసుక్రీస్తు వారిని మనం కూడా ఎదుర్కోవడానికి మనం కూడా ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఆత్మ ద్వారా అంటే ఆత్మ యొక్క ఫలములతో, ఆత్మ యొక్క వరములతో, ఆత్మ ఇచ్చే ఆ యొక్క అలంకారముతో మనం నడిపించబడినప్పుడు చేరవలసిన గమ్యం, మన యొక్క భాగస్వామి లేక తన యొక్క భాగస్వామిని చేరింది. మనం ఎదురు చూసే ఆ యొక్క ప్రియుడైన యేసుక్రీస్తు వారిని చేర్చబడుట కొరకు, అక్కడికి వెళ్ళడానికి కోసమై ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ అలంకరించుకున్న వారంగా, అలంకారాలు తీసివేసుకోకుండా ఎప్పటికప్పుడు అలంకారాలు ఉన్నాయా లేవా, నా మీద దేవుడిచ్చిన అలంకారాలు ఉన్నాయా లేవా, వాటిని సరి చేసుకుంటూ నడిపించబడుతూ మనం ఉన్నప్పుడు ఏమవుద్ది? ఆ పరమ యేసు ప్రభు వారిని, పరమ పెండ్లి కుమారుణ్ణి మనం చేర్చబడగలము. అలాగున మనం చేర్చబడుట కొరకై ప్రభు మనకు సహాయం చేసిన కొలది ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా నడిపించబడుట కొరకు ప్రభు మీద ఆధారపడతాం. అలాగనే మన యొక్క జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఎడారి లాంటి ప్రదేశాల్లో నడిపించబడుతూ ఉంటున్నప్పుడు కూడా ప్రతి సమస్యను కూడా అక్కడ నడిపించబడుతున్న ఆయనకి అప్పగించుకోవచ్చు. ఎడారిలో రకరకాలైనవి వస్తాయి, కానీ ముందున్నది ఎవరు? ఎలియాజరు. కాబట్టి అనేక రకాలమైనవి వచ్చినప్పటికీ కూడా మనకు ముందున్న వారు ఎవరు అంటే ఎలియాజరుని ఆత్మదేవుడు. అలాగన ఆత్మదేవుని యొక్క నడిపింపు ప్రకారంగా వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. రేపు కావాలి మేము కూడా అలంకరించబడిన వారంగా ప్రభు నాయన, అంతేకాదు నాయన ఆ యొక్క నీటి పూటలో నుండి నీరును అనేకులకు ఇచ్చి తృప్తిపరిచే వారంగా ఉండుట కొరకు కృపను అనుగ్రహించండి నాయన. ఆ గమ్యము చేరు పర్యంతం దేవుని ఆత్మ చేత ఎలియాజరు ద్వారా నడిపించబడినట్లుగా మేము కూడా నడిపించబడుట కొరకై ఆత్మదేవుని దుఃఖపెట్టక ప్రభు, ఆత్మదేవుని యొక్క నాయన అనుకరణలో మేము ఉండుట కొరకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. అలాగ నా స్త్రీలైన వారందరినీ కూడా మీరు సిద్ధపరచవలసిందిగా వేడుకొంచుంటున్నాను. ఎవరెవరికైతే అనారోగ్యత ఉన్నదో అనారోగ్యతలన్నిటి నుండి కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాను. శ్రీషాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, జ్వరం నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అదే రీతిగా ప్రియుడైన తండ్రి, నమ్మకమైన దేవ, కళ్యాణికి కావలసిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. సలోమికి కావలసిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇంకా ఎవరు నాయన ఎటువంటి బలహీనతల్లో ఉన్నారు, ప్రసాద్ గారికి కూడా కావాల్సిన ఆరోగ్యం దయచేయమని, నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభు. ఈ రీతిగా నాయన చిన్నలు పెద్దలు నాయన ఒత్తిడి యవనస్తులు కన్యకలు వృద్ధులు అందరినీ కూడా మీ యొక్క దయగలన హస్తములకు అప్పగించుకుంటూ మేము రాబోతున్న ఆ యొక్క మహిమగలైన ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కొనడానికి కావలసిన సిద్ధపాటు ఆత్మ నడిపింపు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ
ప్రైజ్ ది లార్డ్.